షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన నా ఆత్మీయులందరికీ ఉదయకాల శుభవందనములు. ఏ విధమైన వాక్యముతో మనము దినం ఆరంభిస్తామో, ఏ విధమైన ఆశీర్వాదాలతో మనం దినం ఆరంభిస్తామో, ఆ దినమంతా మరి అదే విధంగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుతున్నాయని, ఆశీర్వించబడుతున్నాయని మేము విశ్వసిస్తున్నాము. మరి మీరు అందరికీ షేర్ చేయండి. దీన్ని మన యవనస్తులు చాలా ప్రయాసపడుతున్నారు. మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో మీరు మరి ఫాలో అవ్వండి, మరి షేర్ చేయండి. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకము, నేను నీ ఎలోహిమై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఓ పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడుతున్నావు, భయపడకు. నువ్వు దిగులు పడుతున్నావు, దిగులు పడకు. ఎందుకంటే మరి ఆ సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సకలాశుడు కారణభూతుడైన నిత్యుడొక తండ్రి ఆయన అనేకమైన శ్రమల నుంచి తప్పించాడు. తల్లి గర్భంలో రూపించినది మొదలుకొని మరి ఆయన వారు అన్న చేత చంపబడ్డానికి అనేక మార్లు మరి పారిపోయాడు. అన్న దగ్గర నుంచి మామ దగ్గరికి వెళ్ళినాడు, మామ మోసం చేశాడు. ఇలా అనేక రీతిలో ఆయన మోసం చేయబడుతూనే ఉన్నాడు. ఈ లోకంలో మనం కూడా కొన్ని సందర్భాలలో చాలా క్లిష్ట పరిస్థితులు కూడా వెళ్తుంటాము. మరి మీకు అందరికీ తెలుసు కదా, మాది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. జాయింట్ ఫ్యామిలీ నడపడం అంత సులభం కాదు నాయన, కాదు పరిశుద్ధులారా, చాలా కష్టతరమే. మరి 16 సంవత్సరాల క్రితం మా ఫ్యామిలీలో ఒక సమస్య వచ్చినప్పుడు నేను వేదనతో, దిగులు పడుతూ ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. కానీ దూర ప్రాంతంలో ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లో ఉన్న మరి సేవకుడు దయాకర్ బదర్కు పరమతులోకి తండ్రి తెలియపరిచాడు. నేను ఏ వేదనతో, ఏ బాధతో నేను కన్నీరు కారుస్తున్నాను. ఇగో బావ, మీరు ఈ సమస్యతో ప్రార్థన చేస్తున్నారు. ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేదు, పరలోకపు తండ్రికి ఒక్కని. కాబట్టి మనం దిగులు పడద్దు సుమా. మన సమస్యను మనం ఆయనకు చెప్పుకున్నప్పుడు మరి సేవకుడి ద్వారా నన్ను బలపరిచాడు తండ్రి, ధైర్యపరిచాడు. సో నాకు వాగ్దానం ఇచ్చాడు. సో ఇగో ఈ విధంగా జరిగిస్తానని మరి ఆ వాగ్దానము నిజముగా పరలోకపు తండ్రి తెలియపరిచిన విధముగా మరి జరిపించాడు. కాబట్టి మీ జీవితాలలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు, బాధలు ఉంటున్నాయి కావచ్చు. దిగులు పడద్దు మనకు. ఎందుకంటే మన గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి, గొర్రెల కాపరి ఉన్నప్పుడు ఏ విధంగా గొర్రెలు ధైర్యంగా వెళుతాయో, ముందుకు సాగుతాయో, మరి అదే విధముగా గొర్రెల గొప్ప కాపరైన యెహోవా మెస్సీయ మనకున్నాడు, తోడుగా ఉన్నాడు. ఆయన మనను బలపరచువాడు, ధైర్యపరచువాడు. మనం ఎంత మాత్రము దిగులు చెందక మనము మరి ఆయన పైన ఆనుకొని ఆ గొర్రెల గొప్ప కాపరి కింద ఉన్నాం. కాబట్టి ముందుకు సాగినప్పుడు పరమతండ్రి మనం బలపరుస్తాడు. అట్టి కృప పరమతండ్రి మీకును మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, గొర్రెల గొప్ప కాపరైన యెహోవా మెస్సీయ, మీ కాపరిత్వం కింద మేము ఉన్నప్పుడు మాకు భయం వద్దు, మాకు దిగులు వద్దని మీరు అభయహస్తం ఇస్తున్నారు. అలనాడు యాకోబుకు తెలియపరిచారు. ఈ యొక్క చివరి కాలంలో మమ్మల్ని బలపరుస్తున్నారు. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరి బలపరిచేందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.